సుధాకర్ టీచర్స్ అయ్యి నరేష్ స్టూడెంట్ అయ్యాడంటే నమ్మొచ్చు. కానీ నరేష్ టీచర్ అయ్యి భాస్కర్ సుధాకర్ స్టూడెంట్స్ అంటే వెరైటీగా ఉంటుంది కదా. ఇదే వెరైటీ చూపించి మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. హాయ్ అను టీచర్. హాయ్. బాగున్నారా? సూపర్ గా ఉన్నా. మీ ఇంట్లో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. బాగుంటారు. నువ్వు ఎక్కడ ఉంటే అందరూ బాగానే ఉంటారు. ఫస్ట్ టైం అండి లైఫ్ లో రోజా గారి స్క్రిప్ట్ హెల్ప్ చేశారు తెలుసా. భాస్కర్ నువ్వు ఎప్పుడు పంచులు మిస్ అవుతుంటే ఒక పంచ్ ఇస్తా రాసుకో అన్నారు. ఏంటనుకున్నారు? రోజా గారి దృష్టిలో మగాడు స్కూటర్ ఒకటేనట, రెండిటిని తొక్కితే కానీ పనిచేయబట్ట. ఎక్కడ తెచ్చారా? అబ్బా పిల్లకలు చూడండి అసలు ఒక్కొక్కరు. ఎరా పప్పు, ఎప్పటి నుంచి చదువుతున్నారా స్కూల్లో? 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి 10th క్లాస్ లోనే ఉన్నావు. చూసావా ఎక్కడ వేసిన పిలక ఊడిపోయి 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 ఇక్కడికి వెళ్ళిపోయింది. రే ఇంకొక స్టూడెంట్ రావాలి. ఎక్కడుంది ఏంజలీనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. డాన్స్ వచ్చావు, స్కూల్కి వచ్చాయా నువ్వు? క్లాస్ కిందకి లేట్గా వచ్చావు. ఒక అబ్బాయి నన్ను ఫాలో అయ్యాడు. ఫాలో అయితే పరిగెత్తుకుంటూ స్పీడ్ గా రావాలి కదే. వాడు కూడా లేట్ గా వచ్చాడు వెంబడి. మీకు ఈ రోజు ఒక అద్భుతమైన పాఠం చెప్పబోతున్నాను. హలో సార్. అవునా? ఓకే సార్. నీ అమ్మ కడుపు మారా డిఓ గాడు ఇన్ఫెక్షన్ వస్తున్నాడంట. ఏమండి నేను ఇన్ఫెక్షన్ ఇంజెక్షన్ చేయించుకున్నాను. ఇన్ఫెక్షన్ కాదే, ఇన్స్పెక్షన్. ఇప్పుడు మాస్ గారు డిఓ గారు అడిగినట్లుగా టకటకమని సమాధానం చెప్పారు. అంతే, నా పరువు కాపాడాలి. అర్థమైందా? ఎడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడమడ చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. మీ ఇళ్లలో గప్పిలాలని పెంచండి అంటా నా ఇష్టం. అరే నరేష్, డియూ అంటే ఎవడనుకున్నా లఫుట్ గా ఏదనుకున్నా? అరే ఇలా అండి, నేను 7th క్లాస్ స్కూల్ పాఠాలు చెప్తున్నప్పుడు ఏదో 1వ తరగతి పాఠాలు చెప్పేవాడు. అదేంట్రా, ఒకప్పుడు నా కింద పని చేసేవాడు రా. నీకు ₹1,00,000 లోన్ ఇప్పించా. వీడికి ₹1,00,000 కోసం నేను బ్యాంకుకి వెళ్ళి నా సంతకం పెట్టా. చెప్పు నా వల్ల ఎంత గొప్ప రాయో చెప్పి అందరికి. ఆ ₹1,00,000 నేను 3 వ్యాపారాలు చేశాను పిల్లలు. మొదటి వ్యాపారం నేను పూల వ్యాపారం చేశాను. రోజు పువ్వు చూసినా మీరే కనిపిస్తున్నారు, చామంతి పువ్వు చూసినా మీరే కనిపిస్తున్నారు. రెండో వ్యాపారం ఏంటి? రెండో వ్యాపారం నేను విగ్రహాల వ్యాపారం చేశాను. ఏ విగ్రహాన్ని చూసినా మీరే కనిపిస్తున్నారు. మరి మూడో వ్యాపారం ఏంటి సార్? మూడో వ్యాపారం నేను పందుల వ్యాపారం చేశాను. ఏ పందిని చూసినా నువ్వు కనిపిస్తున్నావు. నిలిచిన పందిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు, కూర్చున్న పందిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు. పంది బురదలో పొర్రుతుంటే మీరే కనిపిస్తున్నారు. అది స్నానం దగ్గరికి వెళ్ళి కడుక్కుంటుంటే మీరే కనిపిస్తున్నారు. మొన్నే మా పంది ఏనింది, పంది కూడా మీలాగే ఉంది. దానికి ఏం పేరు పెట్టావు? భాస్కర్ పంది అని పెట్టి. బైది బయట మిస్టర్ డిఓ, మా క్లాస్ స్టూడెంట్స్ బ్రిలియన్స్. మీరు ఏమైనా అడగాలంటే అడుకోవచ్చు. అది యూనిఫామ్ ఏమైంది? మాస్టర్ మా నాన్నగారు వేసుకెళ్లారండి. మీ నాన్నకి ఎలా ఇస్తారండి యూనిఫామ్? అయ్యా ఎవరు ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఇదిగో మాస్టర్ ఇక్కడే ఉన్నాడు. అరే నీ కష్టం లేదురా. మా నాన్న వేసుకెళ్ళిపోయాడు సార్. సిగ్గుందా నీకు? మీ నాన్నకి బుద్ధి లేదా? పక్క క్లాస్ లో ఉన్నాడు సార్. అంటే మీ ఫ్యామిలీ మొత్తం. రారా, మీ తాతకి బర్త్డే చేస్తా. దాన్ని ఏమంటారు? జయంతి అంటాం సార్. ఆ బర్త్డేకి వచ్చిన వాళ్ళకి నువ్వేమని చెప్తావు? ఏం చెప్తాం సార్? ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం సార్. సానుభూతి. సార్ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ హర్. విదేశాల్లో కాన్వెంట్ లో చదువుకొని మా స్కూల్ జాయిన్ అయింది. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? గోకే అదే యూకే సార్. పాస్ట్ కదా, అలా వస్తుంది అనమాట. మీరు ఏ క్వశ్చన్ అడిగినా టక్కా సమాధానం చెప్తుంది. బస్సుకి ట్రైన్ కి తేడా చెప్పమ్మా. ట్రైన్ కి ఏమో పైనుంచి వస్తుంది, బస్ కి కింద నుంచి వస్తుంది. పొగ. అమ్మాయి యూకే చదువుకొని వచ్చింది. అద్భుతమైన ఇంగ్లీష్ పోయమ్స్ చెప్తా తెలుసా? చెప్పు. హితకి తొయ్యా కొయ్యా ఉచహోల తమలక కొయ్యా తుబలక తొయ్యా.
తొయ్య పొయ్య నుయ్యాలంటుంది తెలుసా? దేవరాజు నించో. రారా. అరే ప్రపంచం మొత్తంలో రెండో స్థానాన్ని తెచ్చిన ఆట ఏంటి? చెప్పరా సార్. నేను తండ్రి కొడుకు ఆట చూపియనా? అంటే తండ్రి కూర్చుంటాడంట, కొడుకు కొడతాడంట. రెడీ రెడీ. సార్, ఊడిపోద్ది సార్. రే భాస్కర్, నువ్వు మాట్లాడకు. నువ్వు నా జూనియర్ మర్చిపోతున్నావు. ఏంటా జూనియర్? ఏమనుకుంటున్నారా? నా ఎంటికరా? ఉఫ్. ఉఫు అంట. తిన్నపోతలా ఉన్నావు. ఏనుగు ఏం తింటది ఎప్పుడు? మాస్టర్ పొద్దున్నే 7 లీటర్ పాలు తాగిద్ది మాస్టర్. 20 ఇడ్లీలు 30 పూరీలు 40 ఇడ్లీలు మాస్టర్. కూర్చో. మాస్టర్ చెప్పండి మాస్టర్. ఇలా ఎలా మాస్టర్? ఇలా. ఇదేం స్టైల్ సార్? శివధనస్సుల కొట్టిందేవుడు. చిన్న పిల్లల మీద అలాంటి అబండాలు వేస్తారు. వాడు ఏమైనా ఎదలా కనిపిస్తున్నారా? ఆడుగాను ఎదవా నువ్వు రా. రామయ్య. రారా. మీ మాస్టర్ అలా పోటీ అనుకుంటున్నాడా? నా ఎంటికరా? ఉఫ్. సార్, మీకు ఒక విషయం తెలుసో తెలీదో? షీస్ డ్రాయింగ్ నెంబర్ 1 యూనో. ఒక్కసారి డైనోసార్ బొమ్మ ఏవా? డైనోసార్ బొమ్మ. సూపర్ సూపర్ సూపర్. అది ఏంటి అసలు? డైనోసార్ గుడ్డు, గుడి లోపల డైనోసార్. గుడ్డు లోపల డైనోసార్ ఉంది. బొంగ తొల్లు. ఒకటి తీసుకోండి. వద్దమ్మా. అమ్మాయిని కదా. అమ్మాయి అని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. యాపిల్, బి ఫర్ బిగ్ యాపిల్, సి ఫర్ చిన్న యాపిల్, డి ఫర్ దొడ్డ యాపిల్, దొడ్డ యాపిల్. ఎంత బాగా చెప్పాను కదా. సార్, ఇంకో విషయం తెలుసా? క్రికెట్ గురించి ఏ క్వశ్చన్ అడగండి ఈజీగా చెప్పేస్తుంది. అమ్మా, క్రికెట్ స్టేడియంలో పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి. అవును. కానీ ఏసీ ఎందుకు ఉండదు? అక్కడ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. అయ్యో. చెప్పాను కదండి. నిన్ను అడగాలి. నువ్వు సరిగ్గా ఉంటే ఇల్లు సరిగ్గా ఉండేదా? సరే చెప్పండి. ఒక విత్తనం బాగుంటే చెట్టు బాగుంటుంది. చెట్టే బాగాలేనప్పుడు విత్తనం ఏం చేస్తుంది? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్లకు నువ్వు తప్పు చెప్తే నీకు పడుతుంది. ఈసారి వెరైటీ వెరైటీ స్టైల్లో కొడతారు రే. ఇప్పుడు వచ్చి ఎవరితో దెబ్బలు తినలేదు. అవునా? కొట్టావా? బాగోదు. సార్, స్కిట్ కి న్యాయం చేయాలా, గురువుకి న్యాయం చేయాలా? మీరే చెప్పండి సార్. స్కిట్కి న్యాయం చేయండి. స్కిట్ కే న్యాయం చేయమంటున్నారు. రైస్ ఎక్కడ నుండి వస్తారు? ఇంత చిన్న ప్రశ్నకి నేను చెప్పను, ఆ స్టూడెంట్స్ చెప్తారు. అరే చోటు, రైస్ ఎక్కడి నుంచి వస్తుందా? మోట్లోంచి వస్తుంది మాస్టర్. నువ్వు చెప్పరా, రైస్ ఎక్కడి నుంచి వస్తుందో? రేషన్ షాప్ నుంచి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను రా మీకు ఈ పాట? ఎన్నిసార్లు చెప్పాను రా మీకు రైస్ మిల్ నుంచి వస్తుందని? పరువు తీశారు. అది దిగలే, నువ్వే ఓడగొట్టుకున్నావు పరువు. రైస్ మిల్లోకి చేస్తావా రైస్? రైస్ మిల్ నుంచి కదా సార్ రైస్ వచ్చేది. ఎక్కడున్నారా? 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 మాస్టర్ గారు మీకు అంత హెల్ప్ చేశారు మాస్టర్. ₹1,00,000 చెప్పి 30,000 ఇచ్చారు చేతిలోకి. అదా సంగతి. ప్రపంచంలో బద్దకస్తులు ఎవరు? నా శిష్యులు చెప్తారు. బద్దకస్తులు ఎవరు కాదు, అసలు బద్దకస్తుడు నువ్వురా. ఇది నిజమే సార్. మా మాస్టర్ గారు ఎప్పుడు కూడా మాకు పాటలు కరెక్ట్ గా చెప్పలేదు సార్. అనసూయ మ్యామ్ గారితో మాట్లాడుకునే కూర్చుంటారు సార్. కొట్టడు. నువ్వు అయిపోయావురా. నీ సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేసుకో. ఏయ్! రేయ్! నువ్వు పెద్ద పోటుగాడు అయితే నేను ఒక దాన్ని అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు డియూ అయితే అయితే అడుగురా నీ. ఇదేంటి? పెంచురా, అది కూడా నీ తెలీదా? బెంచ్ మగదా ఆడదా? ఏయ్, నీకే. ఏంటిది? సస్పెన్షన్. దొబ్బింది ఎల్లు. అమ్మో రోజా గారు. పిట్ట కొంచెం కూతగాను. డైలాగ్ వాయిస్ అలాగే ఉంటుంది, కొట్టమంటే మాత్రం ఇలా కొడతాడు. బాగుంది, సరదాగా ఉంది. బాబు గారు. బాగుంది భాస్కర్, బాగా మెయింటైన్ చేశారు. నరేష్ గారు చాలా ఎనర్జెటిక్ గా చేశాడు. గుడ్ రా,